ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ ఇంజిన్ ఆయిల్ని ఏ విధంగా ఫిల్టర్ చేస్తుంది? ఫిల్టర్ బ్లాక్ అయితే ఇంజిన్ సీజ్ అవ్వకుండా ఎలా కాపాడుతుంది? ముందుగా ఫిల్టర్లో ఏం పార్ట్స్ ఉంటాయో చూద్దాం. రబ్బర్ గ్యాస్కెట్ సీల్, హెవీ డ్యూటీ బేస్ ప్లేట్, యాంటీ డ్రైన్ బ్యాక్ వాల్, ఫిల్టర్ మీడియా, లాస్ట్గా బైపాస్ వాల్. సో ఇవన్నీ ఆయిల్ ఫిల్టర్లో ఉంటాయి. ఏది ఎలా పనిచేస్తుందో ఇప్పుడైతే మనం వీడియోలో చూద్దాం. రబ్బర్ గ్యాస్కెట్ సీల్ ఫిల్టర్లోకి వచ్చి వెళ్ళే ఆయిల్ని లీక్ రాకుండా ఆపుతుంది. ఈ గ్యాస్కెట్ సీల్ని నైట్రైల్ బుటాడిన్ రబ్బర్ నుండి తయారు చేయబడింది, అందువల్ల లీక్ రాకుండా ఆపగలుగుతుంది. హెవీ డ్యూటీ బేస్ ప్లేట్ ఫిల్టర్ని టైట్ చేసినప్పుడు ఫిల్టర్ బెడ్ని గట్టిగా అదిమి పెట్టి ఉంచడానికి ఈ బేస్ ప్లేట్ని ఉపయోగించారు. యాంటీ డ్రైన్ బ్యాక్ వాల్ ఫిల్టర్లోకి వచ్చిన ఆయిల్ని ఫిల్టర్ మీడియాకి పంపిస్తుంది. ఎంతటి హీట్నైనా తట్టుకోగలుగుతుంది. ఫిల్టర్ మీడియా లోపలికి వచ్చిన ఆయిల్ని ఫిల్టర్ చేసి పైకి అయితే పంపిస్తుంది. ఫిల్టర్ మీడియా బ్లాక్ అయిపోయింది, ఆయిల్ అనేది ఫిల్టర్ అవ్వట్లేదు. సో అప్పుడు ఏమవుతుందంటే ఫిల్టర్కి కింద వాల్ ఉంటుంది, అదేంటో చూద్దాం. బైపాస్ వాల్ ఫిల్టర్ బ్లాక్ అయినప్పుడు ఆయిల్ ప్రెషర్కి బైపాస్ వాల్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇంజిన్ సీజ్ అవ్వకుండా ఈ వాల్ అయితే మనకు ఉపయోగపడుతుంది. వాల్ ఓపెన్ అయిన దగ్గర నుంచి మనకైతే ఇంకా ఆయిల్ అనేది ఫిల్టర్ అవ్వదు. అందుకని ఏంటంటే ప్రతి సర్వీస్లో ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అయితే మార్చండి.